హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మన ఈ జ్ఞానము, రామ్తా విజ్ఞానము ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఎంతో విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ వర్తమాన క్షణంలో ఆ ఈశ్వ చైతన్యానికి, ఆ మహామూల చైతన్యానికి, నా స్వయానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. తన అనంతరంలోని ప్రజ్ఞాగ్రహణ సామర్థ్యమే దైవం అన్న సత్యసారాన్ని అంగీకరించలేకపోతున్న తరుణంలో మానవుడు తన మహాస్వాతంత్రాన్ని, మహాశక్తిని పోగొట్టుకుని అందరినీ ఒకే ఘాటికి కట్టిపడేసేటట్లు సాగే మూక పరిపాలనకు మతాధికారులకు యుగాల నుంచి ఉత్తమిస్తున్న మనస్తత్వంలో భాగంగా తయారైపోయాడు. కానీ మానవుడు మంద పశువు కానే కాదు. అత్యంత ప్రత్యేక వ్యక్తిత్వాలతో, అత్యంత ప్రత్యేక సాహస అనుభవాల కోసం ఉపక్రమించిన దైవాలే మానవులందరూ. సాహస కృత్యాల్ని సాధించే హక్కు మానవుడికి సొంతం. మానవుడు అత్యల్పుడు, మహాపాపి అన్న బోధనలను, దైవం మరి ఎక్కడో ఉన్నాడు అన్న బోధనలను అంగీకరిస్తున్న మానవుడు దైవం నుంచి పూర్తిగా దూరమై అన్యుడైపోయాడు. ఈ అవగాహనే ఈ స్వీకారమే ఓ శరీరం తరువాత మరో శరీరంలోకి నిరంతరం మానవుని మళ్ళీ లాక్కొస్తుంది. తాను దైవం కంటే అన్యుడును అని అనిపిస్తూ ఉన్నంత వరకు, ఆ తండ్రి తనలో లేడని అనుకుంటున్నంత వరకు, తన దివ్యత్వాన్ని గ్రహించి మళ్ళీ జన్మించగా జీవించేంత వరకు, నిజ సత్యస్థితి ఉనికిని పునర్ప్రాప్తించుకునేంత వరకు లక్షలాది జన్మలు మానవుడు నిరంతరంగా మగ్గుతూ నిత్య మరణం వాత పడక తప్పదు. ఓ మహా అవతరణకు అర్థం బంధంలో చిక్కుకుపోవడం అని కాదు, శాశ్వత బంధంలో కొనసాగడం కాదు, జన్మకు పరమార్థం కలిసి ఆడుకోవడానికి సాగుతున్న ఓ మామూలు ఆటే అది. సృజనాత్మకతలో చేస్తున్న ఓ నవ్య సాహసమే అది. జీవితంలో సాగుతున్న ఓ క్రొంగొత్త అన్వేషణ అది. కానీ దేహేంద్రియ జ్ఞానంలో తాదాత్మ్యం చెంది ఆత్మస్మృతిని పోగొట్టుకుని శరీరమే నేను అనుకునే స్థితికి చేరుకున్నాడు. మీరు మీ భౌతిక పదార్థ తలంలో పూర్తిగా కూరుకుపోయి బ్రతకలేని వాళ్ళుగా, భయస్థులుగా, నిర్భయులుగా, మృత్యుపాత్రులుగా తయారయ్యారు. ఆత్మవిస్తృతే మహాశక్తివంతమైన మీ ఆత్మ మూలాన్ని మరచిపోవడమే ఈ దుస్థితికి కారణం. ఈ విధంగా మీరు మృత్యువును నేర్చుకుని జీవితాన్ని మరచిపోయారు, దుఃఖాన్ని నేర్చుకుని ఆనందాన్ని మరచిపోయారు. మానవుణ్ణి నేర్చుకుంటూ దివ్యత్వాన్ని మీరు కోరుకున్న ఎలాంటి భ్రమలైనా మీరే
సృష్టించుకోవడానికి స్వసిద్ధమై ఉన్న మహోన్నత ఆత్మ ప్రజ్ఞను మరచిపోయారు. మీరందరూ ఈ భూతలం మీద ఎన్నిసార్లో జన్మించారు? మీలో కొందరు 30,000 సార్లు, మరికొందరు 10,000 పర్యాయాలు, తక్కిన కొందరు కేవలం 2 సార్లు మాత్రమే జన్మించారు. ఇక్కడ ఎన్ని జన్మలు మీరు జీవించారో అన్నిసార్లు మీరు మరణించారు. ఈ తలం మీద మీ సాహసోపేతమైన జీవితాల్ని నిజానికి కలలే, ఆటలే, భ్రమలే అయినప్పటికీ అవే మిమ్మల్ని ఎంతగానో పాడు చేశాయి. మీరు జీవించిన అన్ని జన్మల్లోనూ మీ కుటుంబాల్లోని వాళ్ళు, మీ సంఘాల్లోని వాళ్ళు, మీ మత ప్రబోధకులు, మీ పరిపాలకులు మీరు దౌర్భాగ్యులు అనే విషయాన్ని దైవం మీకు అనంత దూరాల్లో ఉన్నాడు అన్న విషయాన్ని ఎన్నిసార్లు గుర్తుచేసి చెబుతూనే ఉన్నారు కనుక అదే ఓ అచంచలమైన దృఢ విశ్వాసంగా, సత్యంగా మీ ఆలోచన సంవిధానంలో స్థిరపడిపోయింది. ఈనాటికి మీలో ఎందరికో ఇప్పటికీ దైవం మీరే అన్న, జీవ సర్వస్వం మీరే అన్న సత్యాన్ని గ్రహించగలిగే శక్తి మీ అంతరంగంలోనే ఉంది. ఆ సత్యస్థితిలో మీరుండగలరన్న విషయం తెలియడం లేదు. అందువల్లే గురువులు, మతాలు మిగిలిన యావన్నిది మీ జీవితాన్ని శాసించే విధంగా, సత్యాన్ని విశ్లేషించి, వ్యాఖ్యానించి, బోధించగలిగే విధంగా తయారయ్యారు. మీరు మరొకరి అవగాహనను మీరు స్వీకరిస్తున్నారు కాబట్టే ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి మీకు వినిపిస్తున్న ఆ దివ్య స్వర సామ్రాజ్యం మీ అంతరంగంలోనే ఉంది అన్న అతి సామాన్య సత్యవాక్కు మహా సంక్లిష్టంగా, గందరగోళంగా తయారైపోయి ఉంది. మీకు అంతకంటే గొప్ప సత్యం మరొకటి ఏముంటుంది? కానీ ఈ విషయం అర్థం కాకుండా ఉన్న మీలో ఎందరో ఇప్పటికీ ఓ మతం నిర్దేశిస్తున్న సిద్ధాంతాన్ని స్వీకరిస్తే తప్ప కొన్ని విద్యుత్ కర్మలను, క్రతువులను, ఆరాధనలను, నామ సంకీర్తనలను, ఉపవాస దీక్షలను, దైవ చింతనలను, తపస్సులను చేస్తే తప్ప దైవ సాయుధ్యంలో ముక్తి ప్రాప్తించవని విశ్వసిస్తూ ఉంటారు. కానీ ఎంతెంతగా ఆ కర్మలను మీరు ఆచరిస్తూ ఉన్న అంతగా ఏ ధ్యేయంతో దాన్ని నిర్వహిస్తున్నారో ఆ స్థితి మీకు ఏర్పడడం లేదని, దివ్య ప్రేమకు ఇంకా ఎంతో దూరంలోనే మీరున్నారని, మీ వాంఛితం ఇంకా ఫలించడం లేదని, మీ ఆత్మకు మీరు నచ్చజెప్పుకుంటూనే ఉంటారు. ఎంతో కష్టసాధ్యమై కర్మల్నే మీరు నిర్వహించవలసి వస్తుంది కనుక. ఇక మత విషయానికి వద్దాం. మతం చెడ్డది కాదు. మతాలను స్థాపించి మత ప్రచారాల్ని, బోధనలను చేసిన వాళ్ళు తమ దివ్యత్వాన్ని, వేగ్యత విలువలను, స్వీయ శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నంలో తమ సోదరులనే బానిసలు చేస్తూ చివరికి తానే బానిసగా తయారైన మీ ప్రియ సోదరులే వాళ్ళు. జరిగిందంత హానిని అది కలిగించి ఉన్నప్పటికీ వాళ్ళు అనుభవంలోకి, అవగాహనలోకి వచ్చిన సత్యమే అయి ఉంది. సర్వ ప్రేమికుడిని నేను. ఆ మత ప్రవర్తలను, ద్రష్టలను కూడా నేను
ప్రేమిస్తాను. వారు దైవాలే. క్రతువుల్ని ఆచరించడం, మత విశ్వాసాలను విశ్వసించడం కూడా తప్పు కాదు. కానీ మీ అంతరంలో ఓ సంపూర్ణ నవ్యత్వం దాగి ఉన్నట్లు ఎప్పుడూ అనిపించదు. మీ అంతర్వాణి అయిన దైవం ఏ స్థితి ప్రాప్తి కోసం మీరు పరిశ్రమిస్తున్నారో ఆ స్థితి అప్పటికే మీకు ఉందని చెబుతూ ఉంటుంది. కనుక అంతకంటే మంచి మార్గం మరొకటి ఉందని మీకు తెలియ చెప్పడం కోసమే ఈ తలానికి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. ఇప్పటికే మీరు దైవాలని, ఏనాడు మీరు పరాజితులు కాలేదని, మీరు ఏ అపరాధాన్ని చేయలేదని, మీరు నికృష్టులు కారని, దౌర్భాగ్యులు కారని, పాపులు కారని, సంతాను తనబడే అద్భుత దుష్ట భూతంపై సైతం లేడని చెప్పడం కోసమే ఈ భూతలం మీదకు మళ్ళీ నేను తిరిగి వచ్చాను. ఎంత అద్భుతమో మాస్టర్స్, ఎంత అద్భుతమో! తండ్రికి ఎంత ప్రేమో మన పట్ల, తండ్రికి ఎంత ప్రేమో! ఈ విషయాలన్నిటినీ గ్రహించిన తక్షణం ఆనంద వ్యాపారంలోకి మీరు ప్రవేశించగలుగుతారు. ఆనందమే దైవం. మహా ఉగ్రమూర్తిగాను, మహా శోకమూర్తిగాను, శుద్ధ బుద్ధావతారంగాను ఉంటున్న ఓ వ్యక్తిత్వం కాదు ఆ తండ్రి. దైవం అంటే జీవ సర్వస్వ సారము, అనంత ఆనందం తత్వమే దైవం. దైవం మీ అంతరంగంలోనే ఉంది. మీ సర్వ జన్మల్లోనూ అది మీలోనే ఉంది. మీరు ఇప్పటికే దైవాలు. మీ అంతరశూన్యంలో స్థితమై ఉన్న దివ్య సృజనాత్మక ప్రజ్ఞ అది. పరిమితంలో జీవించడం గతంలో ఓ సాహసం, గతంలో అదో అనుభవం మాత్రమే. మరి ఆ అనుభవాన్ని ఈ తలం మీద అధిక సంఖ్యాకులు ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. మహా గొప్పగా. మీ దౌర్భాగ్యం కొద్దీ అంతకంటే ఉత్తమమైన విషయాన్ని మీరు మరచిపోయి పరిమితాన్ని మీ జీవితత్వంగా తయారు చేసుకున్నారు. పరిమిత ఆలోచన సంవిధానంతో దేహపు హద్దుల్ని, సమస్త విశ్వాసాలను, సర్వతలాలను అధిగమించవచ్చునని కేవలం గ్రహిస్తే చాలు. ఆ తరువాత ఆ పరిమిత తత్వస్థితిని ఎప్పటికీ మళ్ళీ ఎంచుకోరు మీరు. ఈ విషయాన్ని గ్రహించి సంకల్ప సర్వస్వాన్ని మీలోకి ప్రియంగా స్వీకరించినంత మాత్రాన కలలోనైనా మీరు ఏనాడు ప్రాప్తించనంత గొప్ప ఆనందాన్ని, శాంతిని జీవితంలో మీరు సిద్ధించుకుంటారు. సంకల్పశక్తి సమగ్ర సృష్టికర్త ఆదిలోని అనంత ఆలోచనే సృష్టి. సర్వస్వానికి సృజనాత్మక మీ అనుభూతితో స్వీకరించిన ఏ ఆలోచనైనా మీ జీవితంలో ఓ వాస్తవంగా తయారవుతుంది. మీరు స్వీకరిస్తున్న పరిమితత్వపు పరిధుల్ని అధిగమించే ప్రతి ఆలోచన మీ జీవిత వికాసం కోసం, మీ జీవిత పర్యవ్యాప్తం కోసం యథాతథంగా సంభవమవుతుంది. తత్ప్రాప్తి కోసం మీరు చేయాల్సిందల్లా పరిమిత మానవ తత్వాన్ని అధిగమింపజేసే అపరిమిత దైవంగా మిమ్మల్ని పరివర్తించగల మరిన్ని పరిమితత్వాలను స్వీకరించగలిగేలా మీ ఆలోచన సంవిధానాన్ని విస్తృతం చేసుకోవడం మాత్రమే. మీరు దౌర్భాగ్యులు అన్న జ్ఞానాన్ని ఏ తీరుగా గ్రహించి అలాగే తయారయి ఉన్నారో ఆ పద్ధతిలోనే మీరు దైవమే అన్న ఎరుక ఇప్పుడు మీలో ఏర్పడితే నిశ్చయాత్మక బుద్ధే తెలుసుకొని తత్వమే అయి ఉన్న
మీరు ఏ స్థితి సర్వస్వంలో దైవంగానే తయారై తీరుతారో, ఏ స్థితిలో మీరు అవధులు లేని సర్వస్వ మహాశక్తి స్వరూపులే అయి ఉంటారో ఆ స్థితిలోకి సమస్త ప్రజ్ఞాతలం ఆ ప్రస్తుతం అభివర్ణించబడుతున్న నిర్మల ఆలోచన స్థితిలోకి అన్యం మహోన్నత వ్యక్తిత్వ స్థితిలోకి మళ్ళీ తిరిగి వెళ్లేందుకు పునర్ప్రవేశించడానికి మీకు ఆవశ్యకమైన ఏకైక జ్ఞానం దైవం మీ అంతరంగంలోనే జీవిస్తున్నాడు అన్న ఓ ఎరుక మాత్రమే. మీరు దైవమేనన్న స్మృతి మీ స్వయంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఆత్మలో నిద్రాణంగా ఉన్న ఆ స్మృతి మీ గుర్తింపుతో జాగృతమవ్వడానికి నిరీక్షిస్తూ ఓ వాస్తవానుభవంగా తయారవడానికి సంసిద్ధంగా ఉంటుంది. మీ ఎరుక వల్లే ఆ అనుభవం ఏర్పడుతుంది. దైవం మీరే అన్న ఎరుక మీలో ఏర్పడినప్పుడు ఆ నిశ్చిత జ్ఞానమే సత్యప్రజ్ఞ అని నిరూపించి బోధించే దివ్య అనుభవాలను, దివ్య ప్రజ్ఞను. ఎంత గొప్పగా చెప్పాడో తండ్రి. అయ్యో తండ్రి, ఇది మరి ఎలా తండ్రి, ఎలా? అసలు ఈ భ్రమల్లో చిక్కుపోయిన ఈ మనసు నుంచి ఎప్పుడు బయటకు వస్తాము? మీలో సృష్టిస్తుంది ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి. మీకు ఎవ్వరూ సంప్రాప్తించలేరు. ఆ ప్రజ్ఞను మీ ఉనికిలో స్వీయ సంకల్పంతో, స్వీయ ఆలోచన సంవిధానంతో, స్వీయ అనుభూతితో మీరు సాధించుకోవాల్సి ఉంటుంది. మీరు దైవము ఒక్కరేనని మీరు గ్రహించినప్పుడు మీ ఆలోచన సంవిధానంలోని ఏర్పాటు తత్వాన్ని మీరు తొలగించుకుని మళ్ళీ మీ దివ్యత్వంలో విలీనమవుతారు. మహావివేక మహాప్రజ్ఞ తత్వస్వరూపుడైన తండ్రి ఆలోచన సర్వస్వమే అన్న, సృష్టి సర్వస్వానికి ఆధారమే అన్న ఎరుక మీలో ఏర్పడినప్పుడు, ఆలోచన సర్వస్వంగానే మీరు తయారైనప్పుడు సర్వవ్యాపకమై దైవంగానే, సృష్టి సర్వస్వంగానే మీరు ఉంటారు. అప్పుడు మీరు మీ మహాస్వేచ్ఛలోకి, మీ మహానియతత్వంలోకి, మీ మహావైభవంలోకి పునర్ప్రవేశిస్తారు. అప్పుడు మళ్ళీ ఈ భూతల స్వర్గం మీదకు మళ్ళీ తిరిగి రానక్కరలేదు. మీకోసం ఎదురుచూస్తున్న మరింత మహోన్నత స్వర్గతలాల్లోకి, మరింత మహోన్నత సాహసాల్లోకి మీరు చేరుకోగలుగుతారు. ఉన్నదున్నట్లుగా మీరుగా ఉండడమే తప్ప మరి విధిగా సాధించి తీరాల్సిందేదీ మరొక్కటి ఈ తలం మీద మీకు లేదన్నదే మీకు నా మాట. మీరే దైవం అన్న ప్రజ్ఞాప్రాప్తి సహజ ఉనికి స్థితిలోనే సిద్ధిస్తుంది కనుక, ఉనికి తత్వమే దైవం కనుక, ప్రాణికోటి సర్వస్వపు ఉనికి వర్తమానమే దైవం. ఏ తీరులో మీ వ్యక్తీకరణలో సాగుతున్న ఉనికి స్థితిలో ఉన్నట్లు మీరుగా మీరు ఉండడమే దైవంలా ఉండడం అవుతుంది. సంపూర్ణంగా ఒక్క క్షణంలోనే ఆ స్థితిని ప్రాప్తించుకోవచ్చు. ఒక్క క్షణంలో ఆ స్థితిని సిద్ధిస్తుంది. ఈ ప్రస్తుత వర్తమానమే దైవం. అనంత శాశ్వతమే ఈ వర్తమానం. శాశ్వత దైవంగా ఉండడం కంటే ఈ వర్తమానపు శాశ్వతంలో సంపూర్ణంగా ఇప్పుడు జీవించడమే దైవం. జీవిస్తున్నది ఇలాగే ఉన్నది ఉన్నట్లు మీ ఉనికి స్థితిలో మీరు ఉండండి. ఉన్న
ఉన్నదున్నట్లు మీరు వర్తమాన నిత్యత్వంలో శాశ్వత జీవనంలో ఏకత్వాన్ని సాధిస్తారు. ఆ స్థితిలో మీ శరీరం ఆ శాశ్వతత్వంలో తాను ఉద్ధరించుకుంటుంది. అప్పుడు మరణించి తీరాల్సిన అవసరం మీకు లేకుండా అన్ని తలాలను అధిగమిస్తూ సప్తమ ప్రజ్ఞాతలంలోకి విషయ సర్వస్వపు పరిసమాప్త తత్వస్థితిలోకి ఆలోచన సర్వస్వంలోకి చేరుకోవచ్చు. ఇదే